ఆదర్శప్రాయుడు సేవాలాల్ మహారాజ్ కౌడిపల్లిలో ఘనంగా శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను శనివారం కౌడిపల్లి మండల కేంద్రంలో గిరిజన సోదరులు అత్యంత వైభవంగా నిర్వహించారు. జయంతి వేడుకలను పురస్కరించుకొని సేవాలాల్ చిత్రపటంతో ధర్మసాగర్ గేటు సేవాలాల్ జగదాంబ ఆలయం నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. కౌడిపల్లి మినీ గురుకులం పాఠశాల విద్యార్థినులు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి డీజే పాటలకు నృత్యం చేశారు. చిన్నారుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం కౌడిపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆదర్శప్రాయుడు సేవాలాల్ మహారాజునే ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకు పెద్దపీట వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్ సింగ్, మాజీ ఎంపీటీసీ సునీతా కిషన్ నాయక్, బంజారా బేరీ జిల్లా అధ్యక్షుడు ధన్ సింగ్ నాయక్, ఏడి దశరథ్ నాయక్, మహేందర్ నాయక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మూర్ధన్ సింగ్ నాయక్, యూత్ ఆర్గనైజర్ అమర్ సింగ్, నాయకులు అమర్ సింగ్, కొర్రా శ్రీను నాయక్, దుధ్యా నాయక్, లక్ష్మణ్ నాయక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు దుర్గారెడ్డి, ఎల్లం, ప్రవీణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, పోలా నవీన్ కుమార్, సందీప్ కుమార్, వివిధ గ్రామాల గిరిజనులు నాయకులు పాల్గొన్నారు. సంఘం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మన ఆరాధ్య దైవం, మన గురువు, ఆధ్యాత్మిక గురువు అయినటువంటి మన సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 286 జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా చంద్రగౌడ గారికి, అదేవిధంగా మన్సూర్ భాయ్ గారికి, రామగౌడ గారికి, మన రాజు గారికి, ఎక్స్ఎంపీ మన అమర్ సింగ్ గారికి, ఎల్లం గారికి, మరి అదేవిధంగా గారెడ్డి గారికి, మరి అదేవిధంగా దశరథ్ గారికి, ధన్ సింగ్ గారికి, ఇంకా చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. మన మండలానికి సంబంధించినటువంటి గౌరవ మరి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మరి మండలికి సంబంధించినటువంటి పుర ప్రముఖులకు, వేరే మండలం నుంచి చేసినటువంటి పెద్దలందరికీ, మన బంజారా అక్కజల్లెళ్లకు, అన్నదమ్ములకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి సేవాలాల్ సంత్ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై సేవాలాల్, జై సేవాలాల్. చాలా సంతోషం. ఈరోజు మనందరం కూడా మరి ఐక్యతతో ఒక తాటి పైనకి వచ్చి పార్టీలన్నీ పక్కన పెట్టి మన సేవాలాల్ మహారాజ్ గారు ఏవైతే చెప్పడం జరిగిందో ఐక్యతతో ముందుకు వెళ్ళండి, మరి అన్ని విజయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఐక్యతతో ఈరోజు మనమందరం కూడా జమగుడి వారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్పడిన నిజంగా కూడా మనందరూ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. వారు చిన్నప్పటి నుంచి ఏంటంటే మరి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు అర్థం చేసుకొని సమాజంలో మార్పు రావాలి, మరీ ముఖ్యంగా గిరిజనులో మార్పు రావాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలి, వాళ్ళు కూడా ఒక ఉత్తమమైనటువంటి స్థానానికి రావాలని ఒక ఆలోచనతో వారు కృషి చేయడం జరిగింది. ధర్మాన్ని రక్షించే మార్గంలో, న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గంలో మనకు మరి ఒక ఆదర్శప్రాయుడిగా నిలబడింది. అంటే ఇది కేవలం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి అంటే ఒక గిరిజన కుటుంబాలకే సంబంధించినటువంటి వారు కాదు, అందరి వాడు మన సేవాలాల్ మహారాజ్ గారు. అందరి అభ్యున్నత కోసం, సమానత్వం కోసం, మరి అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని రక్షించే మార్గంలో వారు నడవడం జరిగింది. వారి యొక్క ఏదైతే బోధనలు ఉన్నాయో దాన్ని మనం అవలంబించి వారి అడుగుజాల్లో నడవాల్సినటువంటి స్ఫూర్తిదాయకుడు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏంటంటే ముఖ్యంగా మనం ఈరోజు ఏంటంటే ఆయన గొప్ప మానవతావాది, మరి మానవ విలువలు కాపాడుకోవాలని, నిస్వార్థంగా సేవ చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనతో ముందున్నటువంటి వ్యక్తి, గొప్ప దార్శనికుడు. మరి అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక వేత్తగా మనందరూ కూడా సన్మార్గంలో నడిపించినటువంటి ఆరాధ్య దైవం మన సంత్ సేవాలాల్ గారు. మనం కూడా ఒకసారి ఇప్పుడు ఆలోచన చేయాలి. మన అభివృద్ధి చెందాలంటే మనం అందరం ఐక్యతతో ఉండగాలి, సంఘటితంగా ముందుకు రావాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి,
మనం ఉన్నటువంటి మార్గాన్ని మంచి మార్గాన్ని ఎంచుకొని వారు చూపించినటువంటి మార్గంలో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన మానవ విలువలన్నీ కూడా రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. స్వార్థం పెరిగిపోతూ ఉంది. అన్న తమ్ముడు కొడుకు చంపుతున్నాడు, తండ్రిదండ్రులను చంపుతున్నాడు, భార్యలు చంపుకుంటున్నారు. ఈ విధంగా ప్రేమాభిమానాలన్నీ కూడా వదిలేసి మరి ఈ విధమైనటువంటి క్రూరమైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ సమయంలో సంత్ సేవలాల్ మహారాజ్ గారిని గుర్తు తెచ్చుకొని వారి మార్గంలో మనమందరం కూడా నడుస్తూ మానవతావాదులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ మాట్లాడకుండా మరి మీరంతా కూడా ఎండలో అక్కడ నుంచి ఇక్కడ దాకా ర్యాలీగా రావడం జరిగింది కూడా ఉన్నారు. ఇక్కడ వారికి కూడా ఎండ తగులుతుంది. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనం అందరం కలిసి వారు చూపించినటువంటి మన ధర్మ మార్గంలో నడుస్తాం, నిస్వార్థంగా సేవ చేద్దాం, మరి మన సమానత్వం కోసం కృషి చేద్దాం, గిరిజనాభివృద్ధి కోసం మనం పాడడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకి ఇక్కడ ఆల్రెడీ స్థలం ఇచ్చిండ్రు. దాని నిర్మాణం కోసం మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ జెడ్పీటీసీ గారు కూడా ఎంపీపీ గారు కూడా అప్పుడు బోర్ మోటార్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దానికి ఒక కమ్యూనిటీ హాల్ని కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనం మంచి గుడి నిర్మించుకుందాం, మరి అక్కడ పూజా కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకుందాం. మన గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుంచడానికి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తాండాలలో మంచినీరు సౌకర్యాన్ని మిషన్ దగ్గర నీళ్ళు ఇవ్వడం జరిగింది, సీసీ రోడ్లు వేయడం జరిగింది, బీటీ రోడ్ల సౌకర్యం కల్పించడం జరిగింది, స్కూల్ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. ఈ విధంగా మరి అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరి తప్పకుండా ఇంకా మిగిలిపోయినటువంటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూడా తప్పకుండా చేసుకుందాం అందరం కలిసి అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు పాల్పంచుకునేటువంటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క మన ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొక జై హింద్.